హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం గోవా స్పెషల్ అయినటువంటి రవ్వ ఫిష్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కాస్త డిఫరెంట్ టేస్ట్ ఉండి ఈ రవ్వ ఫిష్ చాలా బాగుంటుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇందు 7 రెసిపీస్. ముందుగా మనం గోవా స్పెషల్ రవ్వ ఫిష్ ఫ్రై కోసం కింగ్ ఫిష్ ముక్కల్ని తీసుకొని క్లీన్ చేసి నిమ్మరసం ఉప్పు పట్టించి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇలా రెండు వైపులా నిమ్మరసం ఉప్పుని బాగా పట్టించాలి. అవి 10 నిమిషాల తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్తో మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో పసుపు, కారం, ధనియా జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు, పెప్పర్ పౌడర్, అలాగే ఒక చెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి దానిలో కాస్త నీళ్లు పోసి ముద్దలా చేసి చేప ముక్కలకి లైట్గా పట్టించాలి. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్లో ఆయిల్ వేసి బాగా కాగనివ్వాలి. ఈలోపు మనం ఒక పళ్ళెని తీసుకొని అందులో గోధుమ నూక తీసుకొని మనం మ్యారినేట్ చేసినటువంటి ఈ ముక్కల్ని రెండు వైపులా అద్ది బాగా పట్టించాలి. రవ్వలో ముంచిన ఈ ముక్కల్ని కాగిన నూనెలో వేసి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఐదు నిమిషాల పాటు రెండు వైపులా మీడియం హీట్లో వేయించి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్ట్ డిఫరెంట్గా ఉండి ఈ రవ్వ ఫిష్ చాలా బాగుంటుంది. గోవా స్పెషల్ రవ్వ ఫిష్ అయితే రెడీ అయిపోయింది. ట్రై చేసి చూడండి. మీరు గోవా వెళ్ళినప్పుడు కంపల్సరీగా టేస్ట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.